చదవబడిన ఈ యొక్క లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఉపవాస కూడికలుగా మనం 6 నెలల నుండి మనం కలిగి ఉంటున్నాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది విశ్వాసులుగా అవిశ్వాసులుగా? విశ్వాసులకి. ఇప్పుడు మరి ఉపవాసం అండి మళ్ళా తిరిగి రమ్మనేది ఎందుకంటే మనకు ప్రతి దినం ఊపిరి లాంటిది ఏది అంటే ప్రార్థన. ఈ ప్రార్థనలో ఏముండాలంటే ఆ ఊపిరి కనబడాలంటే ఏముండాలా? ప్రార్థనలో చేస్తూ ఉంటాం కానీ కనబడకుండా ఉండేది ఏంటి? విశ్వాసం. వీళ్ళ ఊపిరి ఉంది అని చెప్పాలంటే ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ, అందుకనే కొంత ప్రయత్నం చేయొచ్చు అంటారు కదా. ఎందుకు? రేపగొట్టము, కొంచెం పొట్ట కదలటము, లేకపోతే కంటి మీద కొడితే మామూలుగా కొంచెం చిట్లించినట్టు ఉంటాం. అంటే కొంచెం ఏదో ఉంది, కొంచెం ఛాన్స్ ఉంది, ఎక్కడో ఉంది కొద్దిగా ఊపిరి అంటాం. కాబట్టి ప్రార్థన అనేది ఊపిరి అయితే ఆ ఊపిరి ఇతరులకు ఉంది అని తెలియజేయాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం. గత రాత్రి తలంపుగా అసలు మా కొరకే అన్నట్టుగా జాన్ విక్టర్ గారి ద్వారా ఎంత శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు చెప్పలేము. ఆ మాటలు మళ్ళీ మీకు జ్ఞాపకం చేయాలని మేము విన్నాము. అదే, ఒకటి ఆయన జీవితము, రెండోది ఆయన మరణము, మూడోది ఆయన ప్రేమ. కలిగినవాడుగా ఉన్నాడు అబ్రహాము అనేది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే అది ఊరికలే లేదు, తన జీవితంలో చూపించగలిగాడు. దాని తర్వాత తన యేసు ఆయన పిలిచినప్పుడు రెడీ అయ్యాడంట మరణం కొరకు. మూడోది ఏంటంటే ప్రేమను చూపిస్తూ వచ్చాడు. ఎట్లా చూపించాడు ప్రేమని? క్రియలు చూపించాడు. ఆయన ఏంటి ఆయన క్రియలను చూపిస్తూ వచ్చాడు. ఆ క్రియలు ఎట్లంటే అబ్రహాం అంట భార్యను గనక నాకు ఇవ్వమంటే క్షణాల మీద ఇచ్చేసేవాడంట. అయితే ఒక్కగానొక కుమారుని ఇచ్చిన వ్యక్తిని కూడా ఇవ్వమంటే ఏ మాత్రం కూడా సందేహించకుండా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఏ మాత్రం ప్రశ్న వేసుకోకుండా, ఏ మాత్రం కూడా నువ్వు ఇచ్చేవాళ్ళ లోపల కూడా అనుకోవాలి. అందుకని దేవునికి ఏమైపోయాడు? ఇష్టడైపోయాడు, భయపడేవాడుగా అయిపోయాడు. దాంతో ఆయన గురించి ఎప్పుడు ఆయన చెప్పుకోలేదు ఇంత సాక్ష్యం. భలే మంచి మాట విన్నా నేను. అబ్రహాం గురించి, ఆయన గురించి ఎప్పుడు కూడా ఏ విషయంలో ఆయన చెప్పుకోలేదు, కానీ ఇతరులు సాక్ష్యం ఇచ్చారు. మనలో ఊపిరి ఉంది, విశ్వాసం ఉంది, మీరు కొనసాగుతున్నారంటే ఇతరులు మన గురించి ఏం చేయాలా? సాక్ష్యం. మన కొరకైతే ఎప్పుడు చూసినా బొబ్బలేనంట, డబ్బాలేనంట. ఆయన జాన్ విక్టర్ గారు ఇంకా బాగా చెబుతాడు. ఏ ఆరోగ్యం కొరకు దేని మీద తిరుగుతున్నారంట? థ్రెడ్ వీల్. ఆ థ్రెడ్ వీల్ అంటే ఇప్పుడు లాగేది పెట్టి రాత్రి కూడా ఆయన చూసి వచ్చాడు. నువ్వు ఎంత లాగినా, ఎంత పెట్టినా, ఎంత చేసినా, ఇది పోయి అడిపోయి ఇది పోయి ఏంటంటే దేవుడు ముగించాడు అనుకో, అది పరిగెత్తో కూడా నేల మీద పడి పిలిచినప్పుడు నేను ఆగుతానంటానికి లేదంట. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైందంటే అది ఊపిరి లాంటిది. అంటే ఒక పక్క ఊపిరి పీల్చుకుంటూ ఉండాలంట, అంటే గాలి పీల్చుకుని వదలాలని నేనంటాను. కానీ అదే ప్రక్క ఏం చేయాలో? నిరంతరం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేదాన్ని కొంచెం నిలకడగా ఉండాలంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే కొంచెం ఉపవాసం ఉంటాం అంతే. ఆ ఉపవాసం గత నెలలో కూడా చెప్పే, ఉపవాసము ఉండి ఒక అన్నమే తినకుండా మిగతా ఏం తింటే ఏం ప్రయోజనం లేదు. లేదా ఉపవాసం ఉండి అన్నం తినకుండా నీవు నీ హృదయం అంతా ఖాళీ చేసుకోకపోతే, పరిశుద్ధతతో నింపుకోకపోతే, పాపం అనేది లేకపోతేనే, పాపం అనేది ఉంటే మొత్తం మాత్రం కూడా ఎన్నో ఉపవాసాలు ఉన్నా నేనంటాను 366 రోజులు లీప్ సంవత్సరం అంతా ఉపవాసం ఉన్నా
రవ్వంత ప్రయోజనం కూడా కలగదు. కాబట్టి ప్రార్థన చేయాలంటే ప్రార్థనలో ముందు ప్రాముఖ్యత ఏంటంటే ఆయన మీద మనం ప్రాధాన్యపడినటువంటి ఆ విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఏమని ప్రాధాన్యపడ్డాం? ముందు నాలో పాపం ఉంది తీసివేయమని అడుగుతూ వచ్చాను, తీసేశాడు. కొన్నిసార్లు అనారోగ్యంగా ఉంది, స్వస్థత లేదు, స్వస్థత ఇవ్వమని ప్రార్థన చేస్తూ వచ్చాము, స్వస్థత ఇచ్చాడు. కానీ గ్రాడ్యువల్గా మనం రక్షణ పొందింది మర్చిపోతాము. రెండోది స్వస్థత పొందింది మర్చిపోతాము. మూడోది ఏమి లేదా అంటే తీసుకుంటాము కానీ దాన్ని మర్చిపోతాము. ఇవన్నీ మన దైనందిన జీవితంలో జరగట్లేదా? రక్షణే కనుక మర్చిపోకపోతే నీ ప్రాధాన్యపడినటువంటి విధానం కనుక నువ్వు గుర్తు చేసుకోకపోతే రక్షణ పొంది ఏం ప్రయోజనం అని అంటాను. ఆ రక్షణ పొందిన దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రాముఖ్యంగా ప్రార్థన చేయకపోతే ఏం ప్రయోజనం నేను అంటాను. ప్రాముఖ్యంగా ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో విశ్వాసం లేకపోతే అది కూడా ఏమి ప్రయోజనము లేదు. అందుకనే మనం చదివినటువంటి భాగాలు అక్కడ ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి మొదటిది. రెండోది కన్నీరు విడవటం అంటే పైకి కాదు, హృదయపూర్వకమైన కన్నీరు రావాలి. అంటే ఏ విషయంలో అవిధేయులుగా ఉన్నామో, ఏ విషయంలో ఆయన చెప్పింది చేయలేకుండా ఉన్నామో, ఏ విషయంలో ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళలేదు, లేకపోతే ఇవ్వమన్న దాన్ని ఇవ్వకుండా ఉన్నాము. అందుకని ఎక్కువగా ముందు ఆయన ఇచ్చేది ఏంటి? ఆయనకి ఇవ్వమంది ఏంటి అసలు? మొట్టమొదట నా కుమారుడు నీ హృదయమో నాకిమ్మన్నాడు. ఇచ్చిన తర్వాత ఆ హృదయంలోనికి ఎవరిని కూడా ఏం చేయకూడదంట? రానియకూడదు. నేనంటాను ఆ హృదయంలోనికి ఎవరిని కూడా రానివ్వడు. మనిషి అంటే ఎంతవరకు అంతవరకే, భార్య అంటే ఎంతవరకు అంతవరకే, భర్త అంటే ఎంతవరకు అంతవరకే. కానీ దేవుని స్థానంలోనికి మాత్రం ఎంత మాత్రం కూడా ఎవరిని కూడా రానియకూడదు. వచ్చామంటే వారి స్థానంలో మనము ఉండిపోవడం. గుర్తుపెట్టుకోండి, వారు భర్త అయినా భార్య అయినా కుమారులైనా లేకపోతే ఇంకెవరైనా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, హూ ఎవర్ ఇట్ మేబీ, వేర్ ఎవర్ ఇట్ మేబీ, ఏ స్థలంలోనైనా, ఏ వ్యక్తులైనా, ఏ స్థానంలోనైనా ప్రభుకి మనం ప్రాముఖ్యత ఇవ్వకపోతే మనం వారి స్థానంలో నిలిచి ఉండాలి. అందుకని కొన్ని విషయాలు మనం చూస్తాము. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 15వ వచనం ఒక మాట చూద్దాం. అందుకు ఆదాయము నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును. ఇప్పుడు ఆ దయ్యం ఏమంటుంది? యేసును గుర్తెరుగుదును పౌలును గుర్తెరుగుదును. మిగతా వాళ్ళ సంగతి ఏమైందంట? అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. అంటే ఈ ఇద్దరిని కాకుండా మిగతా వాళ్ళని గుర్తుపట్టలేదంటే అర్థం ఏంటి? అంటే పైకే వారిలో ఏం లేదు? దైవత్వం లేదు, పరిశుద్ధత లేదు, సరైనటువంటి విశ్వాసంతో కూడిన ప్రార్థన లేదు. అందుకని భయముతో కూడినటువంటి ప్రార్థన కంట ఎల్లవేళలో ఏం దొరుకుతుందంట? జవాబు దొరుకుతుంది. నేను అంటాను, ఎల్లవేళలా భయం ఉంటే ఆ ప్రార్థనకి ఎప్పుడూ జవాబు ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు దైవం చెప్తుంది, వీళ్ళేమో అందుకని చాలాసార్లు దైవం వస్తుంటే మిగతా వాడు పారిపోతుందంటే అర్థం ఏంటి? దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి మనలో లేదని మనకే తెలిసిపోద్ది. అందుకని ఎవరు లేనప్పుడు పాస్టర్ గారు ధూమని బాగా ప్రార్థన చేస్తారంట. ఏది కూర్చున్నప్పుడు అది లేస్తే ఈయన కుంగిపోతాడంట. కారణం ఏంటంటే ఈయన కుంగిపోయి ఒకటే మాట అంటున్నాడు, దయచేసి నేను నా జోలికి రావద్దు, నన్ను కొట్టవద్దు. దయ్యం కొడితే మామూలుగా ఉండదు. విన్నారా? నేనను వెస్లీ పాస్టర్ గారు ఒక చోటుకి వెళ్ళాము, ఆయన రమ్మన్నాడు. దయ్యాన్ని వదలగొట్టాలా, వెళ్దాం రండి అని. దయ్యాన్ని వదలగొట్టాలంటే 3 ఉండాలన్నా. ఒకటి ధైర్యం కావాలి, రెండోది దేవుని భయం కావాలి, మూడోది దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి. అన్న ఈ 3 చెప్పాడు, పద వెళ్దాం, నీకు నేను ఉన్నాను కదా అన్నాడు. సార్ నాకైతే ఈ 3 లేవు, మరి మనం వెళ్దామని అంటే మీరు రమ్మంటే వస్తానన్నా. వెళ్దాం అన్నాడు. వెళ్తే ఒక మాట చదివి ప్రార్థన చేశాడు, రోకలు తెచ్చింది అన్నమాట. రోకలు తెచ్చేటప్పటికి
అన్న మీరు ఇక్కడ ఉండండి నేను వెళ్తానని పరా, మౌనంగా ఉండి కూర్చోమంటే దెబ్బకి కూర్చుంది. ప్రభు మాకైతే శక్తి చాలదు, దయ్యాన్ని వెళ్ళగొట్టమని ప్రార్థన చేస్తే, అందుకని ఏమంటుంది తెలుసా, వాడి సంగతి నాకు బాగా తెలుసు అంటుంది. వాడనే అంటుంది. ఈ ఉదయకాలం నేను ఇది దరిదాపుగా 16 సంవత్సరాల సంగతి జరిగిన సందర్భం అన్నమాట. అంటే మనము సాతాను జయించాలంటే ముందు మనలే ఉండాలంటే ఏంటి, ప్రాధాన్యపడినటువంటి స్థితిని గుర్తు చేసుకుంటే మన హృదయంలో ఎప్పుడు నిలిచుండేది ఏంటి, పరిశుద్ధత. ప్రార్థనలో ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు ప్రభు దగ్గర ప్రాధాన్యపడిన దాన్ని నువ్వు మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఉన్నావంటే నీలో పరిశుద్ధత ఉన్నట్టే, ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతున్నట్టే. ఇక్కడ దైవం మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే వాళ్ళిద్దరు, నేను చదవండి 15వ వచనం, అందరం కలిసి చదువు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 15వ వచనం. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును గాని మీరెవరని అడుగగా. బా, ఎంత మంచి మాట. అంటే దేవునికి ఎంత బాగా తెలుసు మన సంగతులు, దయ్యానికి కూడా బాగా తెలుసు. దేవునికి ఎంత శక్తి ఉందో దానికి కూడా అంతే శక్తి ఉంది. కాకపోతే కొంచెం తక్కువ అనిగా చేసిన విధానంలో, అంటే మానవుని కొంచెం ఎవరు తక్కువ అనిగా చేసింది, దేవుని కంటే మానవుని కొంచెం తక్కువగా చేశాడు. కానీ దేవునికి అత్యంత సమీపంగా సమానంగా ఉన్నటువంటి ఆ యొక్క దూత తను గర్వించినటువంటి కారణం చేత కథ అంతా మారిపోయింది. ఆ మారిపోయిన విధానంలో అంటే శక్తి ఉందని నేను అంటున్నాను. అందుకనే ఇప్పుడు వాడి పన్నాగాల చేత, వాడి క్రియల చేత, వాడి యొక్క మరి శక్తి చేత అనేక మందిని ఏం చేస్తున్నాడు, లోపరుచుకుంటున్నాడు, డైవర్ట్ చేస్తున్నాడు. సాతానుకి ఇంకా నేను అంటాను, ఎందుకంటే నిత్యము ఆయన దగ్గర ఉన్న ఆ శక్తిని పొందుకున్నప్పుడు మరి అదే శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తిని అంతా జయించాలంటే ఓన్లీ వన్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి, ప్రార్థన. అందుకని ఆయన చేసింది ఏంటంటే ఏంటి, తండ్రి దగ్గర ఏం చేశాడు, ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడైతే ప్రార్థన పూర్వకం ఉంటామో ఆ యొక్క సాతానుని ఎదిరించవచ్చు, మనం లోపరుచుకోవచ్చు. అంత మాత్రం కాకుండా వాడి జుట్టును పట్టుకుని ఏం చేయొచ్చు, లొంగదీసి మన కాళ్ళ కింద పెట్టుకోవచ్చు. లేకపోతే వాడు మనల్ని ఏం చేస్తాడు, వాడి కాళ్ళ కింద అవలేలుగా తొక్కేస్తాడు. తను కనబడకుండా తొక్కేస్తాడంట. మనకైతే ఇక్కడ మనిషి కనబడుతుంది కానీ కనబడకుండా వాడు తొక్కేస్తాడు. అంటే ఇక్కడ దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే గుర్తిరిగింది. అంటే యేసు ప్రభు వారిలో ఏముందనమాట, పరిశుద్ధత ఉంది. అదే పరిశుద్ధతను ఆయన మార్పు చెందిన తర్వాత పౌల్లో కూడా ఉండటాన్ని బట్టే వారి విధానంలో చూడండి ఒక మాట. 16వ వచనం, లూకాసు అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 16వ వచనం. ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరు లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంట నుండి పారిపోయారు. 5 సంగతులు తెలుసు కానీ మరి ఇద్దరిని ఎందుకు పెట్టాడు అంటే వీళ్ళిద్దరు బాగా బలహీనంగా ఉన్నారు అన్నమాట. వాళ్ళు కొంచెం కొద్దిగా అంటే యేసు ప్రభు వారు పౌలు తర్వాత ఈ ముగ్గురు కొంచెం కొద్దిగా ఉందన్నమాట. ఎక్కడో ఆ జాబితాలో ఉన్నవారు ఈ లోకంలో చాలా మంది ఉండుంటారు. అయితే ఇక్కడ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే సాతాను కూడా మనం చేసేవన్నీ తెలుసు. తెలిసినప్పుడు వాడు మన దగ్గరికి వచ్చి సవాలు విసరకుండా గెలవకుండా ఉండాలంటే మనలో ఏముండాలా, దైవత్వం అనేది ఉండాలి. ఆ దైవత్వం అనేది ఉన్నప్పుడు వాడు మనల్ని ఏమీ చేయలేడు. చూడండి అక్కడ ఆ దైవత్వం ఉన్న అనువులు మనం ఏం చేయొచ్చు ప్రధానికి. చూడండి అక్కడ 17వ వచనం. వారు అందుచేతను వారు దిగబోయి గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయి. ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకును క్రీస్తులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగిన కనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. అంటే ఆ ఇద్దరిని చూసినప్పుడు యేసు నామం అనే
విధానం గణపరచబడింది ఎందుకు? ఆ గణపరచబడిన అనుభవం ఒక్కళ్ళన్నా ఏంటి మీరు బంధులో మీరు వచ్చి ఇదంతా ఏంటి అని ఒక్కళ్ళన్నా అడగగలిగారా? అసలు ఎంత డైరెక్ట్ చెప్పాడంటే కురియన్ గారు సువార్త అంత డైరెక్ట్ చెప్పాడు. వాడు బంధు ఒక పక్క చేస్తానన్నారు, ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. నువ్వెంత ఆస్తిపరుడు అయినా, నీకెంత డబ్బు ఉన్నా చనిపోయావంటే నరకం కాచుకుని ఉంది, అగ్ని ఆరదు, పురుగు సావు. అయితే యేసు ప్రభు దగ్గరికి రా అని ఆయన నామం ఎప్పుడైతే గణపరచబడిందో నిజంగా మనుషులు సాతాను భయపడుతూ వచ్చారు. అంటే వాళ్ళు కూడా ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా భయపడినటువంటి అనుభవం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుల్లో మనం ఉండి ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నిజమైనటువంటి దైవత్వము. చూడండి, ఒక మాట చూద్దాం, మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసిన. ఏంటంటే ఇక్కడ ఆయన నామం కనపరచబడింది. అయితే ఇక్కడ ఏంటంట, సర్వోన్నతుడు దేవుని కుమారుడు అని పిలిచడం వలన ఏం చేశాడంట, ఆయన పేరు పిలవటం వలన నిజంగా అక్కడ అంటే ఈయన ఘనమైన వాడని ఎవరు తెలుసు? దయానికి తెలుసు. దయానికి తెలిసినప్పుడు దేవుని బిడ్డలైన మనం కూడా ఆయన నామములు, అందుకని నా నామమున మీరు ఏమడిగినను దానిని చేతున. ఎక్కువ ఉందన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో నా నామున మీరు ఏమడిగినను, గతనాలో చాలా మాటలు కొన్ని చూసాము. అయితే జ్ఞాపకం చేసుకుంటే ఆయన నామము అనేది, ఆయన నామములు మనము ప్రార్థన చేసినప్పుడు మనము పొందుకోవాల్సింది పొందుకుంటాం. ఏంటి? శక్తిని పొందుకుంటాం, నిజమైనటువంటి ఆ దైవత్వాన్ని పొందుకుంటాం, నిజమైనటువంటి అనుభవాన్ని పొందుకుంటాం, మనకు కావలసిన వాటిని ఏమడిగినప్పటికీ కూడా పొందుకుంటాం. అయితే వాడు ఏం చేశాడంట, వారిద్దరిని గుర్తెరిగాడు. ఇప్పుడు హెర్మోన్లో మనల్ని కూడా వాడు కూడా గుర్తెరిగిన వాడిగా ఉన్నాడు. కానీ ఆ గుర్తెరిగిన దాంట్లో యేసు ప్రభువులో ఉన్న గొప్ప శ్రేష్టమైన లక్షణం ఏంటి? ప్రార్థన. అంటే అక్కడ హైలైట్ చేసేటటువంటి ప్రతి మాటను మనం చూస్తే గనక ఆయన దేవుని యొక్క నామాన్ని, తండ్రిని ఘనపరిచినటువంటి అనుభవంలో మనం కూడా కుమారులంగా, ఆయన బిడ్డలంగా ఘనపరిచే వారంగా ఉండాలంటే ఆ ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఆ దైవత్వాన్ని మనం కలిగిన అనుభవంలో ముందు కొనసాగాలని. అందుకని అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటలో మార్కు సువార్త, వాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట ఏంటది? దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను, దేవుని పేరట. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకున్న దేవుని పేరట. అందుకని దేవుని పేరు ముందు పెట్టు. నా దేవుడు ఏం చేసినా ఆయనే, ఇలాగున్నానంటే ఆయనే, బ్రతికేనంటే ఆయనే. నిన్న తిమోతి గారి కూతురు చెప్పింది, మా పప్ప ప్రార్థన అనే దాంతోనే, ఊపిరితోనే మమ్మల్ని ఆ గుడి అంటే కూడా చెప్పింది. ఈ 9 నెలలు తప్ప ఈ 49 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత ఎప్పుడు కూడా అసలు వాళ్ళతో ఉండలేదంట ఆయన. ఎంత దూరమైనా ముందు ప్రణాళిక చేసుకుని వెళ్ళిన దాకా ఆయన ఊపిరాడాడు. ఆత్మలు, దాని తర్వాత నెగిటివ్ లేదు, ఎవరు శత్రువులు లేరు, మిత్రులు లేరు. అంటే ఒక మాటలో ఒక ఆత్మీయమైనటువంటి తండ్రిని మనం పోగొట్టుకున్నాం. అయితే ప్రభు ఆయనతో ఉన్నాడు. అయితే ఆయన యొక్క ఫుట్ స్టెప్స్ లో, అడుగుజాడలో, ప్రభు యొక్క అడుగుజాడలో, ఆ అడుగుజాడలో కలిగినటువంటి జయరాజన్న భలే చెప్పాడు, ఇశ్రాయేలు దాంట్లో 5 తలంపులు చెప్పాడు. 5 తలంపుల్లో కూడా అలాంటి తలంతులు ఈ దాసంలో ఉన్నాయి. అయితే చెప్పుకోవడం కాదు, ఆయన వచ్చాడు చనిపోయాడని పాలు పంపులు పొందడం కాదు, కానీ దైవజనులు విడిచిపెట్టి మనం పొందుతున్నామా, వాటిని విడిచిపెడుతున్నామా? ఇప్పుడు దైవజనుడు భక్త్ సింగ్ గారు ఏం చేశాడు? అసలు ప్రార్థన చేశాడు, దేవుని హైలైట్ చేశాడు, దేవుని చిత్తాన్నే కనుగొన్నాడు,
దేవుడు ఏం చేయమంటే అదే చేశాడు. కాబట్టి మన జీవితంలో అది ఉందంటే నేనేమంటానంటే అక్కడ యేసు ప్రభునే కాదు, అపోస్తలుడైన పౌలునే కాదు, నన్ను ఏమీ చేయలేకపోగా నన్ను ఏమీ బాధ పెట్టవద్దని మన దగ్గరకు వచ్చి అడిగేవాడుగా ఉంటాడు. లేకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరిని అసలు ముందు ఏం చేశాడు అక్కడ చూడండి, అక్కడ మాట ఎగిరి వారి మీద పడి గెలిచిన ఇద్దరు ఎగిరి వారి మీద పడి లొంగదీసి గెలిచినట్టు ఇక ఎట్లా బాధిందో చెప్పలేము. గాయము తగిలి అంటే గాయము తగిలేటట్లుగా. ఇంతకీ డౌట్ ఏంటంటే కురియన్ గారు అడిగాడు, దెయ్యం అసలు మేలా ఫిమేలా? ఒక యూత్ రిట్రీట్కి వచ్చినప్పుడు మమ్మల్ని అడిగితే అందరూ ఫిమేలే అన్నారు. ఎందుకని? అది 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 అంటామంట, కానీ మేలే, ఫిమేల్ కాదు దెయ్యం. దాన్ని అంటామంట ఎక్కువ భాగం. మనం అన్ని పలికేయని తప్పులేనంట. ఆయన అన్నాడు నాతో సహా అన్నట్టుగా. సరే, ఎవరైనప్పటికీ కూడా ముందు ఎగిరి గాయం తగిలేటట్టుందంటే నా భాషలో చెప్పాలంటే బాగా బాధపడేసి ఉంటాడు. జాగ్రత్త, మనం సరిగా లేకపోతే మనల్ని రోజు సాతానుడు దంచేస్తాడు. బాధతో కాదు, దంచుతాడు సరిగా లేకపోతే. అందుకనే వెరీ కేర్ఫుల్. ఆయన వాక్యం చదవలేకపోతే దంచేస్తాడు, ప్రార్థన చేయకపోతే దంచుతాడంటే ఏం లేదు, ఎక్కువ శోధన పెడతాడు, బాధలు పెడతాడు. ఇప్పుడు కనబడేటటువంటి దంచడం అనేది ఉండదులేండి. సాతానుడు ఎప్పుడన్నా మన దగ్గరికి వస్తే ఆ పవర్ తెలుసుద్ది. ఎవరైనా దెయ్యం పెట్టడం తీసుకురండి, అప్పుడు మన పవర్ ఏంటో అర్థమైపోద్ది. వీళ్ళంతవరకు దంచే పరిస్థితుల్లోనే ఉంటాం అనుకుంటా. ఎందుకు? ఆ దైవత్వం కానీ, ఆ ప్రార్థన కానీ, ఆ భయం కానీ. అందుకని ప్రార్థనలు ఏముండాలన్నాను? భయం ఉండాలి. ఆ భయం లేకపోతే మనము సాతాన్ని ఎంత మాత్రం కూడా జయించలేము. పైగా వాడి గురించి నాకు బాగా తెలిసిన రోకలు తెచ్చి అందంటే అంటే అప్పుడు వాడిని విలువ నీ మాటలు వింటాను. సరే, పత్తాలేడు అసలు ముందు వాడిని విలువ నీ మాట వింటానంటే పిలుచుకొచ్చా. నేను పిలుచుకొస్తే ఏంటంటే తనలో 3 బలహీనతలు ఉన్నాయని చెప్పింది. తను డబ్బు కాంక్ష కలిగిన వాడు, దేవుని పేరు చెప్పి. 2వది అబద్ధాలు ఆడతాడు. 3వది తన జీవితం సరైనది దండం పెట్టాడు. అమ్మ అంత పెద్దగా చెప్పాకని జాగ్రత్త. మన గురించి ఎక్కువగా చదివేది ఎవరంటే సాతానుడు, ఇతరులే. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాగే జాగ్రత్తగా ఉండే అనుగులు మనం కొనసాగింది. ఒక మాట చదవండి, జ్ఞాపకం చేసుకుంటే చూడండి. లూకాసు వార్త. అందుకని మనలో నిజమైనటువంటి శాంతి సంతోషాన్ని వాడు భంగపరిచేవాడుగా ఉంటాడు, లొంగ తీసుకునేవాడుగా ఉంటాడు. దాని తర్వాత ప్రభువు నుండి బయటకు లాగేవాడుగా ఉంటాడు, లోకాన్ని చూపిస్తాడు. ఇవన్నీ లేకుండా వాడిని ఎదుర్కోవాలంటే ముందు మనలో దైవత్వము, భయముతో కూడిన ప్రార్థన, అంత మాత్రం కాకుండా నిజంగా దేవుని నుండి పొందుకునే శక్తి మనం కలిగిన వారంగా ఉండాలి. అప్పుడే వాడు మన కాళ్ళ కింద ఉంటాడు, లేకపోతే మన నెత్తి మీద ఉంటాడు. అందుకనే అక్కడ నాతో నీకేం పని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పిలుస్తుంది. నేను దేవుని పేరిట ఆనబెట్టుచున్నానని చెప్తుంది. అంటే ఆ ప్రభువులో ఉన్న శక్తిని, అదే ఆ శక్తిని అపోస్తలుడైన పౌలు కూడా పొందుకున్నాడు. కాబట్టి ప్రభుతో ఉన్న వారు అందరూ కూడా ఎక్కువగా శక్తి కలిగిన అనుభవంలో ఉన్నారంట. అంటే ఆయన చేసేయని చూశారు. కానీ ఈ శక్తి కలిగిన వారి మీద ఎక్కువ ఏముంటుంది? ఇప్పుడు శక్తి కలిగిన వారి మీద ఏముంటుంది? దాడి ఉంటుంది, విమర్శ ఉంటుంది, హేళన ఉంటుంది, దాని తర్వాత నిందలు ఉంటాయి, బాధ ఉంటుంది, మీద పడిపోయినటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. మన జీవితంలో కూడా ఈ చిన్న విధానంలో కొంతమంది నవ్వుకోవచ్చు. ఏందో 9 లేరు, 10 మంది లేరు, ఏదో ఈ పాటలు అన్నట్టుగానే వాళ్ళు లేరా? ఉన్నారు. అయినప్పటికీ కూడా దాని విషయంలో కలత చెందకుండా ఈ రోజు వరకు కొనసాగుతున్నామంటే వాళ్ళు కొంచెం మంది అయినా
ఏ పరిచర్య ఆగకుండా చేస్తున్నారన్న మాట వచ్చిందా లేదా? అది ఆగిపోయాం అనుకో ఏమైపోయేది? ఏదో మొదలు పెట్టారులే, ఆగిపోయింది. ఇప్పుడు ఆ నోరు తెలిసి ఎవరు ఆ మాట అంటానికి వీల్లేదు. ఎందుకని ఒక్కరు వచ్చిన ఆ మీటింగ్ ని కొనసాగిస్తూ వచ్చాం. చూడండి ఆ మాట లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం ఒక మాట చదవండి. చదువు. 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధా అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చునో దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాడు. అంటే ఎలాంటి యూదా? వాస్తవంగా చెప్పాలంటే నిజంగా శిష్యులు అందరిలో కూడా ఏంటి గొప్పవాడు, అంటే శక్తి కలిగిన వాడు. యేసు ప్రభు వారు ఏమైతే చేశాడో అవి ఆయన చేస్తూ వచ్చి 2 సంవత్సరాలు చేశాడు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు చేస్తే యోధా కూడా 3.5 సంవత్సరాలు చేస్తూ వచ్చాడు. అంటే అక్కడ తలంపు ఏంటంటే ఎంత శక్తి ఉందో సాతానుడు ప్రవేశించాడు అంటే అంత శక్తిని పోగొట్టుకుంటాం. సాతానుడు ప్రవేశించడానికి కారణం ఏంటి? అసలు దేవుని ప్రక్కన పెట్టి దేన్నైతే మనం ఆ ప్రక్కలోకి చేరుస్తామో అదే మనల్ని ఏం చేస్తుంది? పట్టించేస్తుంది. ఇప్పుడు దానికి ఏం పట్టింది? లోకం పట్టింది, లోక ఆశలు పట్టినాయి, డబ్బు పట్టింది. అందుకని డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళందరూ కూడా వారి విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? వేసుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు భయంకరమైన పరిస్థితులు. అందుకని నిన్న గుడి అంటే కూడా చెప్పింది, మాకు ఏ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఈ రోజుకి ₹1. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఆయన కూడా ఎప్పుడు కూడా బ్యాంక్కి వెళ్దామని కానీ మామూలుగా ఏదైనా చేద్దాం నేను కూడా ఎప్పుడు చూడలా. దాని తర్వాత ఇట్లా ఇచ్చేది ఇట్లా ఇస్తూ ఉండేవాడు. అసలు నాకు ఆయనలో చూసిన గుణం ఏంటంటే బాగా ఆదరించేటటువంటి గుణం. దాని తర్వాత ఇట్లాంటి ఏదైనా పైకి కనబడకపోతే ఆయన చూసాడంటే ఎవరు మామూలుగా సరిగ్గా లేకపోతే వాళ్ళని ఎక్కువగా ఆదరించి ఎక్కువ గిఫ్ట్ ఇటు ఇస్తుంటే అటు ఇస్తా ఉండేవాడు ఆయన. ఆ మాట కూడా చెప్పాలంటే నాకు సాక్ష్యానికి సమయం దొరకలా. మా పెళ్లి సెట్ చేసింది ఆయనే, నాకు సూటు కుట్టించుకోమని. దాని తర్వాత ₹5,000 ఇచ్చాడు. ఇది కొంచెమే, మామూలు ఇది పెద్దది, మరి నువ్వు ఎట్ట కుట్టించుకుంటావు నాది కొంచెం అన్నట్లుగా ఇచ్చే ఆ విధానంలో. అంటే ఇచ్చాడని చెప్పడం అనేది కాదు, కానీ ఆయన ఆదరించింది. అమ్మ కూడా చనిపోయినప్పుడు మామూలుగా ఆయన నా కోరిక వచ్చి ఆదరించాడు. ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోయినా అప్పటికి ఇంకా ఆయన తెనాలు రాలేదు. అట్లా తెలిసినటువంటి అనుభవంలో ఆదరించేటటువంటి అనుభవం. ఇక్కడ నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ప్రభులో ఉన్నాము అంటే శక్తిని పొందుకుంటాం, ప్రభులో ఉన్నామంటే ఆదరించబడతాం, ప్రభులో ఉన్నామంటే మన యొక్క ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఆ ప్రార్థన ఊపిరి లాంటిది. ఆ ఊపిరిలో కనబడే విశ్వాసం అనేది ఎంత అవసరం. ఆ విశ్వాసం ఉంటే సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు. అది నేను చెప్పే మాట. చేస్తున్నాడు అంటే గ్రాడ్యువల్గా మనకేం తగ్గుతుందని? విశ్వాసం తగ్గుతుందని, దైవత్వం తగ్గుతుంది, అంటే పరిశుద్ధత తగ్గుతుందని. దాని తర్వాత ఇంకొక మాట ప్రార్థన తగ్గిపోతుందని. చూడండి, ప్రార్థన తగ్గే కొద్దీ మనం బలహీనలు అయిపోతాం తెలియకుండా. ఒకవేళ శారీరకంగా కొంచెం బాగోకపోతే ఆ బలహీనత వేరు, కానీ ఆధ్యాత్మికంగా మనం చేయవలసిన బైబిల్ చదువుకోకపోతేనో, కుటుంబ ప్రార్థన చేసుకోకపోతేనో, లేకపోతే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోకపోతే ఆ దినమంతా సింక్ అవుతున్నట్టుగా, భయపడుతున్నట్టుగా ఉంటాం. ప్రతి ఒక్కరు మాట్లాడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పే తలంపు ఏంటంటే, ముందు మన జీవితంలో వాడు గుర్తెరిగి చెప్పాడు. ఈ మాట నాకు పట్టింది ఏంటి? యేసును పౌలు కూడా ఎరిగిన అనుభవం ఉంది, కానీ అక్కడ ఉన్న 5గురిని ఇంకా ఎరగలేదనేది. ఇద్దరిని ఏం చేశాడు? బాగా అక్కడ దెబ్బ తగిలేటట్లు ఎగిరి అక్కడ తగిలేటట్లుగా లొంగ తీసుకున్న అనుభవం. అంటే జాగ్రత్త, మనలో కనుక నిజమైన అనుభవం లేకపోతే, నిజమైనటువంటిది మనము ఇప్పుడు వస్తున్నాం పోతున్నాం, అదే కనుక మన జీవితంలో నిలిచి ఉండకపోతే, ఆ రక్షణ కాపాడుకోకపోతే, ఆ రక్షణ చూపిస్తా ఉండకపోతే, దాని తర్వాత ఆ రక్షణలో ప్రభు చూస్తున్న భయం అనేది లేకపోతే, నేను ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఒట్టిది, నీరుగారు అయిపోవటమే. దాని తర్వాత బూడిదలో పోసినా
పన్నీరైపోవటమే ప్రార్థనకు జవాబు రావాలంటే 3 విషయాలు. ఒకటి దైవత్వం కలిగి ఉండు, పరిశుద్ధత కలిగి ఉండు. రెండోది ఏం కలిగి ఉండాలా? భయాన్ని కలిగి ఉండు. మూడోది నిజమైన ఊపిరితో కూడినటువంటి ప్రార్థన చేయడం ద్వారా జవాబు దొరుకుతుందని. అందుకని ఒక మాట చదవండి. ఆ ఇస్కరియోతు యూదా చేయగలిగాడు కానీ ఏమైపోయినాడు? ప్రభువుని ఎలాగ అప్పగించాలో అనే ప్రణాళిక చేస్తూ వచ్చాడు. ఎంత అర్హత పొందాలనుకున్నా ఆ అనువులో ఎంత గొప్ప ఆధిక్యతలో ఉండాల్సిన ఆ యూదా ఏమైపోయినాడు? నిజంగా భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినాడు. చాలాసార్లు మనం కూడా ఎరిగెరిగి ఆయన గాయాన్ని రేపుతాము, ఎరిగెరిగి ఆయన బాధ పెడతాము, ఎరిగెరిగి ఆయన ఎవరు ఏమో అన్నట్లుగా మనం ఉంటాము. కొన్ని సందర్భాలు మన దగ్గరికి వచ్చినప్పుడు అది మాకు తెలియదు అన్నట్లుగా, అది మేము చేయట్లేదు లేదు నామకార్థం అన్నట్లుగా కొంత తలపోడు వచ్చింది. ఒక పరిపూర్ణ ఆంటీ అని ఒక ఆంటీ ఉండేది, అదికి ఉండేది. మనకేమో క్రిస్టియన్స్ అని చెప్పేది, అదికి వాళ్ళ ఇంట్లో ఉంటుంది కానీ నేను బ్రాహ్మణ బాగా ఎవరు ఉండేదా, నేను బ్రాహ్మణ అని చెప్పింది. ఒకసారి ఒకరోజు ఆయన అమెరికా వాళ్ళ తమ్ముడు వచ్చాడు. ఏమన్నా బాగున్నారా అని ఉంది. ఆమె ఎదురు కూర్చుని ఉంటే బాగున్నానండి అని అంటే, మీరు ఎట్లున్నారు అని అంటే నేను బాగానే ఉన్నాను. మీరెవరు అని అంటే ఆమె ఏమనుకుంది, ఆయన ఏమనుకున్నాడు మీరెవరంటే వీళ్ళ తమ్ముడు అనుకున్నట్టుగా మీరు ఎవరని అడిగింది. లోపలికి వెళ్ళేటప్పుడు కొంతమంది అద్దెకి వెళ్ళేటప్పుడు అడుగుతారు కొంచెం కొత్త వ్యక్తులు అయితే, మేమెవరు అంటే క్రిస్టియన్స్ అన్నాడు. క్రిస్టియన్స్ అని అసలు అయింది చెప్పేసాడు. చెప్పేసేవాడు సాయంత్రం సర్దుకోమన్నారు. అంటే ఆమె ఎందుకు సర్దుకోమని చెప్పిందంటే తెలిసిన, అమ్మా నీ యాక్చువల్ పొజిషన్ చెప్తే నాకు ఇష్టమైతే ఇచ్చేదాన్ని, లేకపోతే లేదు. ఈ కుల విషయంలో కూడా దేవుడు మనకు అవమానం తేవాలా అని అడిగిందంట. ఎన్నో పర్యాయాలు మనం కూడా దేవుని మందిరానికి వస్తాం కానీ చిన్న చిన్న విషయాల్లో దేవుడు మనకు అవమానం తెచ్చేది మనము కలిగి ఉండే సందర్భాలు ఉన్నాయి నాలో నీలో. అవి లేనప్పుడే సాతాన్ని మనము విజయవంతంగా గెలవచ్చు. దాని తర్వాత వాడిని మన కాళ్ళ క్రింద పెట్టుకోవచ్చు. అదే సమయంలో దేవునికి మహిమ తీసుకురావచ్చు. దేవునికి మహిమ తీసుకురావాలంటే ఆయన నామమే. ఆయన నామాన్ని వాడు. అందుకని ఆయన నామాన్ని వాడి దావీదు ఏం చేశాడు? గొలియాతుని జయిస్తూ వచ్చాడు. కాబట్టి నీలో నాలో ఉన్న శాంతి సమాధానం అనుగ్రహించిన ఆ ప్రభువును ప్రదర్శిస్తూనే ఉండాలా, ప్రభు మీద ఆధారపడుతూ ఉండాలా, ప్రభు ఇచ్చేంత వరకు ఏం చేయాలా? ఎదురు చూడాలి. ఈ ఉపవాసంలో ఆయన ఇచ్చేంత వరకు మనం చేస్తూ ఉండాలి. అందుకనే జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో మనము ఆయన ఇచ్చేంత వరకు ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అందుకని చాలాసార్లు ఆ 5గురులాగా ఉండొద్దు, లేకపోతే ఆ ఇద్దరులాగా ఉండొద్దు. మనం ఉంటే ఎట్లుండాలంట? ఆయన పోలిన వారంగా మనం ఉన్నాం కనుక, ఆయన రూపంలో మనం చేసాడు కనుక ఆయన వల్లే మనం ఉండాలి. ఆయన వల్లే మాదిరిగా మనం ఉంటే, ఆయన మాదిరిగా మనం ఉంటే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడు? నా మట్టుకైతే, అబ్బా ఎంత మంచి మాట, బ్రతుకుట క్రీస్తే. ఈయనేమో నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే అని అన్నాడు. దాని తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రూపించగలరు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. అంటే అర్థం ఏంటి? ఆయన కొరకే నేను బ్రతుకుతూ ఉన్నాను. అంతే. బ్రతుకుతూ ఉన్నానంటే ఏం లేదని అర్థం, పాపము లేదని అర్థం. పాపం ఉన్నవారు ఆయన కొరకు బ్రతకటం అనేది అసాధ్యం. అట్లనే మన జీవితంలో విశ్వాసులుగా ఆయన కొరకు బ్రతుకున్నట్టు పాపం లేకుండా. పాపం అంటే ఏంటి? సులువుగా చిక్కులు పెట్టేది, ఆజ్ఞ అతిక్రమమే. దానిలోనికి మనం రాకుండా ఉండాలంటే ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆ యొక్క పరిశుద్ధతను, ఆ నిజమైనటువంటి అనుభూలో కొనసాగుతూ ప్రార్థన చేస్తే ప్రతిదాన్ని మనం పొందుకుంటాం. ఇస్కరియోతులాగా ఉండవద్దు, 5గురిని పోలిన వారుగా ఉండదు. ఉంటే గనక ఖచ్చితంగా లోకంలో ఏడవబడతాం, లేకపోతే లోకంలో కలిసిపోతాం. లోకంలో హేళన అనే దాంట్లోనికి మనం కొనసాగే వరకు ఉంటాం. అందుకనే హేళన ఉంటుందంట, దాని తర్వాత భయంకరమైన పరిస్థితులు ఉంటాయంట, దాని తర్వాత ఎన్నో నిందలు ఉంటాయంట, ఎన్నో బాధలు. ఇప్పుడు అసలైనటువంటి రోజులు రాబోతున్నాయంట. ఏది? మీరు దేవుని మందిరానికి వెళితే కొడతామని ఎమ్మడబడే సైన్యం కూడా రాబోతుందంట. అప్పుడు ఎంతమంది వస్తారు? మనకి అన్ని అనుకూలత ఉన్నప్పుడు, ఏం లేనప్పుడే రాలేకపోతే అప్పుడు కొట్టేటప్పుడు ఇంకేం వస్తాం? ఇబ్బంది పెట్టేటప్పుడు ఇంకేం వస్తాం? రాలేము. అందుకని లోకంలో కలిసిపోకుండా, ఎందుకంటే ఎరిగేరిగా ఆయన దగ్గర ఉన్నప్పుడే యూదా ఇస్కరియోతు ఆ డబ్బుకు ఆశపడి
తను భయంకరమైన పరిస్థితులకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రార్థన కొరకు వస్తున్నాము, దేవుని మందిరానికి వస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఆయన ఇచ్చిన రక్షణ అనే అనుభవం ఉంటున్నాం, కానీ దాన్ని కొనసాగించే అనుభవం ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం ప్రాధాన్యపడిన స్థితిని ఎల్లవేళలా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఎల్లవేళలా ఆయన నామాన్ని స్మరించే వరంగా ఉన్నాం. చూడండి ఒక మాట, అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. మీరు ఏక మనస్కులగునట్లుగా కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు? ఫిలిప్పీ 2:12 కాదా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎట్లా? మేము నా ఎదుచున్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేనప్పుడు. అబ్బా ఎంత మాట! ఎన్నో పర్యాయాలు ఈ మాట. అందుకనే ఇప్పుడు ఆయన లేడు. ఎవరు? తిమోతి గారు లేరు. తిమోతి గారు లేనప్పుడు జయరాజు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? జాన్ విక్టర్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మన అందరం కలిసి సమపై ప్రభుని ఏం చేయాలా? ఊరేగించాలి. ఇప్పుడు ఆయన మనతో లేడు, యేసు ప్రభు వారు మనతో లేడు, అపోస్తలుడైన పౌలు మనతో లేడు. అయితే రక్షించబడిన మనము ఏం చేయాలా? భయముతోను వణుకుతోను మీ రక్షణను కాపాడు. ఇప్పుడు రక్షణలో అటు ఇటు, రక్షణ మధ్యలో ఉంటే అటు ఇటు ఏముండాలంటే విశ్వాసకి భయము వణుకు, ఈ రెండింటిని కలిపి భయం వణుకుతో కూడిన ప్రార్థన ఉంటే చాలు. ఎవరు మనల్ని లోపల ఏమీ చేయరు. కాబట్టి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఒకటే తలంపు ఏంటంటే ఆయన నామములో నువ్వు కొనసాగుతూ ఉంటే, ఆయన నామంలో నీవు ఉంటే, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటే, ఆయన నామంలో నువ్వు ఏది అడిగినా అది అనుగ్రహిస్తాడు. చూడండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడేమో సాతానుడు కనపడుతున్నాడు. దాని తర్వాత ఇక్కడేమో ఇస్కరియోతు యోధా కనపడుతున్నాడు. ఇక్కడ చూడండి యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తప్పిపోకూడదు. దానిలో రాయబడిన మాటలన్నిటి ప్రకారము వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించు. ఏంటంట? నీ మార్గమును వర్ధిల్లింపజేయాలంటే ఏం కావాలంట? ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన వాటన్నిటిని దేవరాత్రి ఏం చేయాలంట? ధ్యానించాలి. అందుకని దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు దేవారాత్రము ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన వాటన్నిటిని ధ్యానించాను. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఎవరిని ధ్యానిస్తున్నట్టు? ప్రభువుని ధ్యానిస్తున్నాడు. ప్రభువుని ధ్యానించినప్పుడు అంట మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను ఏం చేస్తామంటే ఒప్పుకుంటా ఉంటామంట. చైన్ లాగా ప్రభువుని ధ్యానిస్తే, ప్రభువుని పెట్టుకుని ధ్యానించకపోతే ఎన్నిసార్లు బైబిల్ చదివినా మనలో ఉన్నది ఏమీ బయటకు రావు. ముందు బైబిల్ చదువుతున్నావు అంటే ఎవరిని ధ్యానిస్తున్నామని? ఆయన ధ్యానిస్తున్నాం. ఆయన ఏ పాపం లేదు, నాలో కూడా ఏ పాపము. ఆయన ఎంతో నా కొరకు తగ్గించుకున్నాడు, నేను కూడా తగ్గించుకోవాలి. ఆయన ఎంతో సత్యంగా ఉన్నాడు, నేను ఎంతో సత్యంగా ఉన్నాను. ఆయన ఎంతో ప్రార్థన చేశాడు, నేను ఎంతో ప్రార్థన చేయాలి. ఆయన ఎంతో ఏం చేశాడు? అనేక మందిని ఎడల చూపించిన కనికరాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. నేను కూడా కొంత ఆయన అంటే కనికరం అంటే ఇతరులకు సహాయం చేశాడు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మనం గొప్ప కార్యాలు మహత్కార్యాలు చేయకపోయినా ఎదుటి వారికి ఏం చేయాలంట? ఆ సహాయం ఏంటి? రక్షణ అనుభవం తెలిసి అది చెప్పేది. అయితే మనం ఏం చేయాలంటే వారి కొరకు ఏమి చేయకపోయినా ఒకటి నువ్వు ఎక్కడున్నా ప్రపంచాన్ని కదిలించవచ్చు అంటే ఒక చోట నువ్వు కూర్చునేది అనుభవంలోనికి వచ్చినప్పుడు. అందుకని ఒక మాట చూడండి, తను దేవుళ్ళ నుండి వెళ్ళిపోయినాడు,
తన జీవితం అంతా భయంకరమైన పరిస్థితి అయిపోయింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 వచ్చిన ఒక మాట చదవండి. మత్తయి సువార్త 26:41. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 వచ్చిన. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు శోధన రాకుండా ఉండాలంటే ఏముండాలా? ప్రార్థన ఉంటే సరిపోదు, ఏముండాలా? మెలకు ఉండాలి. మెలకు అంటే ఏంటి? నిద్రలో మేలుకుని ఉండటమే కాదు, ప్రతి విషయంలో పాపంలో మెలకు ఉండాలి. అంటే పాపం చేయకూడదు, లోకంలో కలిసిపోకుండా మెలకు ఉండాలి, కలవకూడదు. మీరు నేను ఇట్లా కాదులే అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. అట్లయితే వాళ్ళతో కలిసి ఆ కలిసేటటువంటి దంపుల్లోనే ఉండమంటాడు అరవిందం గారు. అట్లా కాకుండా వీటి వచ్చిన తర్వాత ఇలాగ చేయాల్సి వచ్చిందంటే వీలు పడదంట. ఇక అట్లా వీలు పడదు అంటే పూర్తిగా మనం ఏం చేస్తాము? అటే కలిసిపోతాం. ఆ భాగంలో మనం ఎక్కువ ఉంటాం. అలా కాకుండా మనం మెలకుగా ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటినీ నువ్వు కనుక దీవారాత్రులు ధ్యానిస్తే చాలు. ఆ ధ్యానించిన ఒక మాట చదవండి. అక్కడే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొలసీ 3:10. ఒకరితో ఒకడు అబద్ధము మాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతోనూ కూడా మీరు పరిశీలించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాడిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఏంటంట? మనలో ఎప్పుడు కూడా ప్రాచీన స్వభావం అనేది ఉండకూడదు. ఉంది అన్నామంటే, ఒకవేళ ఉంది ప్రాచీనం, అదేముందిలే ఇట్లా కాదు అన్నావంటే నువ్వు ప్రాచీనంలోకి వెళ్ళిపోవడం. అట్లా కాకుండా ప్రాచీనమైనదని చేయకుండా ఉన్నావంటే ఆ నవీనత్వం బయటపడి అసలు నిన్ను ఆ తప్పించేవాళ్ళు వస్తారు. ఒకసారి మామూలుగా మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తే మమ్మల్ని అందరినీ దండం పెట్టమని. మేము ఎవరు దండం పెట్టలేం. దండం పెట్టకపోతే మామూలుగా ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు నేనే ఆ మాట మీరు ఎంత చెప్పినా మేము ఇష్టపూర్వకంగా దండం పెట్టాం. ఇప్పుడు మీరు ఉంటారు, మేము సోళ్ళు మేము ఇష్టపూర్వకంగా మేము అంగీకరించమంటే మిమ్మల్ని మేమేం చేయలేం. మీరు ఇష్టపూర్వకంగా దండం పెట్టమంటే, మా ఇష్టం లేకుండా మీరు దండం పెట్టమంటే మీరు ఎంత చేసినా మేము దండం పెట్టాం. ఇష్టపూర్వకంగా పెట్టంగా మీరు పెట్ట ఒకడు భయంతో కొడతారని పెట్టినా మేము ఇష్టపూర్వకంగా హృదయంలో మాత్రం పెట్టాం. ఆ మాట ఎంత నాకు అనిపించిందంటే, అది ఊరికేదో టూకీగా అన్నట్టు వాడు అంతా పని చేస్తాను నాకు తెలియదు. ఊరికేదో అలవాటుగా అన్నట్టుగా మేము మా ఇష్టపూర్వకంగా చెప్పట్లేదు, హృదయంలో మాత్రం మాకు ఇష్టము లేకపోతే మీరేం చేస్తారు, కొడతారని భయంతో పెడతామంటే ఒక ఆయన అన్నాడు. అది కూడా నిజమే కదా. మన బలవంతంగా పెడితే ఏం ప్రయోజనం ఉంది? అంటే వారు బలవంతంగా మార్చట్లేదు, వారిని మనం కూడా ఏం చేయకూడదు, బలవంతంగా చేయకూడదు, మార్చకూడదు, పెట్టించకూడదు. అంటే అక్కడ ఒక ఆయన అన్నాడు, ఆ మాట వాడుతూ వచ్చారంటే ఏంటి కొంచెమైనా అనిపించింది ఏంటంటే నాకు భయము, దేవుని భయం ఉంది. వారు దేవుని బిడ్డలని చెప్పుకుంటా వెళ్ళిపోయిన సందర్భాలు నేను ఎరుగుదు. కాబట్టి దేవుల్లో ఉన్నామంటే దేవుడు అన్నిటిని తప్పిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ ఉపవాస ప్రార్థనలో 3 విషయాలు. ఒకటి పరిశుద్ధత కలిగి ఉండు, రెండోది భయాన్ని కలిగి ఉండు, మూడోది ప్రార్థన కలిగి ఉండు. అప్పుడు లోకంలో ఎంత మాత్రం కూడా కలిసిపోయటానికి ఎంత మాత్రం ఛాన్స్ లేదు. లేకపోతే ఎంత గొప్ప యోధ ఉన్నాడో లోకంలో కలిసిపోయాడు, డబ్బుకు ఆశపడ్డాడు, దేవుని నామానికి అవమానం తెచ్చాడు, భయంకరమైన స్థితిలోనికి వచ్చాడు. తర్వాత మీరు ధ్యానించుకోండి. దాని తర్వాత ఇక్కడ యెహోషువ అంటున్నాడు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఆ మాట అక్కడ 3:10 ఆ మాట ఒకడు ప్రాచీనమైన స్వభావాన్ని పక్కన పెట్టి నూతనమైన స్వభావం మనం ధరించుకునే వరకు ఉండాలి. అందుకని ఒక చిన్న నిన్న టీ మరకు పడితే వాడు చెప్పారు, నేను చూసుకోవాలి నాయన అంట. కొన్నిసార్లు మనకు తెలియలేదు, నాయన అయితే చాలా క్లియర్గా అంటే ఏమో నాయన అట్ట పడేసుకున్నావు టీ, ఎప్పుడు సరిగ్గా తాగవానంట. నాకు నాయనే గుర్తుకొచ్చాడు. వీళ్ళిద్దరు అనుకుంటే ఎవరు అడిగారు మొత్తం అన్న టీ మార్కులు పడ్డాయని. ఇక జేబులో పక్కన పెట్టేసేసి అవి పోయిందాక అసలు ఎంత మాత్రం నెమ్మది లేదు. టీ అసలు ఆరిపోయింది కూడా ఆ నెమ్మది లేని విధానంలో. అది క్లియర్ చేసుకుంటే కానీ అంటే మనము ప్రాచీనంగా అనేదాన్ని ప్రక్కన పెట్టి నవీనముగా అనే అనుభవానికి రావాల్సిన వారు ఉండాలండి. ప్రభు మీద మనం ఆధారపడాలి. అందుకని అక్కడ ఒక మాట ఉంది చూడండి, 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట, దాని క్రియలతో కూడా మీరు పరిశీలించి
జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని. దేనికంట? నిజంగా జ్ఞానము కలుగు నిమిత్తము. చాలాసార్లు ఎక్కువగా ప్రార్థన చేస్తాం కానీ మనకు లేకుండా పోతుంది ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానం కలిగిన అనుగుణం మనం కొనసాగే వరకు ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం. చివరికి మాట చదువుకుని మనం ప్రార్థనలకు వెళ్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-23 వచ్చిన చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-23 వచ్చిన. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఆ మోసకరమైన దురాశల వలన చెడిపోవు వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏంటంట? అక్కడేమో జ్ఞానము, ఇక్కడేమో ఒక మాటలో నీతియు యథార్థమైన భక్తి గలను. ఇంకొక మాటలో మీరు వేరుగా తలంచొద్దు కానీ ఈ దినాలు యథార్థమైన భక్తి కలిగిన వారు అయితే ఉన్నవారు కూడా మామూలుగా వారు వెళ్ళిపోతా ఉన్నారు ప్రభు పిలుపును అందుకొని. మనమైనా వాళ్ళ యొక్క అడుగు చేయడంలో ప్రభుని మాదిరిగా పెట్టుకుని మనం ఏం చేయాలా? మనము పరిశుద్ధతతో ప్రార్థన చేయాలా, భయముతో అడుగుతో ప్రార్థన చేయాలా, జ్ఞానముతో ప్రార్థన చేయాలా. అదే సమయంలో యథార్థమైన భక్తి కలిగిన వారంగా ఉండి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ఉపవాసానికి ఏమైనా విలువ ఉంటుందేమో కానీ లేకపోతే ఎంత ఉపవాసం ఉన్నా అది ప్రయోజనము లేదు. కాబట్టి ఒకటే అక్కడ దేవుని పరిశుద్ధత, దేవుని భయం అనేది ప్రతి విశ్వాసలో ఉంటే నేనేమంటానంటే ఆ ప్రార్థన ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. అందుకనే మనం చదువుతాం కదా, ఏది అన్నమాట యెషయా గ్రంథం 65వ అధ్యాయము ఎన్నో వచ్చినది ఎప్పుడు మనం చదువుకునే మాట 62 అనుకుంటా. 65 ఏనాయన 65 మాత్రం గుర్తుంది, అది చెప్తారు. 65 25 65 అక్కడ మనం ఏది అడిగినాను మనం పొందుకుంటామనే మాట ఎక్కడ ఉంది? అక్కడ లేదా? సరే 62లో ఉందా? సరే, ఆయన నామను మనం ఏది అడిగినాను అంతకుముందు కూడా మనం చూసాం. ఆయన అడగక మునిపే అనే మాట లేదా? 65-24 వారికి ఇలా జరుగును, వారు వేడుకొనకు మునిపే. నేను పోయినసారి మనం చూస్తూ వచ్చాం. కాబట్టి వేడుకొనకు మునిపే ఉత్తరం రావాలంటే మనం వేడుకునేటప్పుడు ఉండాలా? ఏముండాలా? వేడుకునేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధత ఉండాలా, భయం ఉండాలా, వణుకు ఉండాలా, అదే సమయంలో జ్ఞానం ఉండాలా, అదే సమయంలో దేవుని యందు. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆటంకం లేకుండా ఉండాలంటే లోకంలో కలిసిపోకుండా ఉండాలి అనేది. ఆ రీతిగా కలిసిపోకుండా ఉండి నిజంగా యెహోషువ వలె, యేసు ప్రభు వలె, అపోస్తలుడైన పౌలు వలె మనం ఉన్నప్పుడు మనం లోకాన్ని ఏం చేయొచ్చు? జయించవచ్చు. మనకు కావలసిన వాటన్నిటిని పొందుకోవచ్చు. ఆ రీతిగా పొందుకోవడానికి ఈ ప్రభు మనకు సహాయం చేయను.